పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 4వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనం నుండి 44వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని చదువుకొని ధ్యానించుదాం. పిదప యేసు ప్రార్థనా మందిరము వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉండెను. వారు ఆ విషయమును ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుకృంగుచుండగా నానావిధ రోగపీడితులైన వారందరికీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకుని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తంలో ఉంచి వారినందరినీ స్వస్థపరచెను. అనేకుల నుండి దెయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భాటించుచు వదిలిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వానిని గద్దించి మాట్లాడనీయలేదు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు సువిశేషంలో కనిపించే ఒక చిన్న వాక్యం ఎప్పుడు మన దృష్టి నుండి తప్పించుకుంటూ ఉంటుంది, లేదా మనం దాని మీద దృష్టి పెట్టం. అదేమంటే, ప్రజలు అనేక రోగపీడితులను ఆయన యొద్దకు తీసుకురాగా వారందరినీ ఆయన బాగు చేశాడంటారు. లూకా సువార్తికుడు 4వ అధ్యాయం 4వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఈ విషయాన్ని మనం గ్రహించగలం. ఒకరు ఇద్దరు బాగుపడినప్పుడు ఆ సంఘటన మీద మన ఆసక్తి కేంద్రీకృతమవుతుంది. ఆయన మహిమకు ఆశ్చర్యపోతాం, సంతోషిస్తాం. కానీ ఆయన మన దగ్గరికి తీసుకురాబడిన రోగులందరి మీద హస్తం ఉంచగా వారందరూ స్వస్థత పొందిరి అంటాడు లూకా. ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరూ నిరాశగా తిరిగిపోలేదు. ఏ అభ్యర్థన కూడా తిరస్కరింపబడలేదు. ఈ వాక్యంలో గమనించదగిన అంశాలెన్నో ఉన్నాయి. ఆయన మనందరి బాగోగులు కోరుకుంటూ ఉన్నాడు. అందరము ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తాడు. మనందరినీ స్వస్థపరిచే పరమ వైద్యుడాయన. ఎవరిని తిరస్కరించడు, ఎవరు నిరాకరణకు గురికారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే అతన్ని కరుణామయుడు అని అంటారు. మనం బాధపడితే ఆయన చూడలేడు. నాయను వితంతు విలాపాన్ని ఆయన చూడలేకపోయాడు. ఆమె కుమారుని బ్రతికించి ఆమె ముఖములో సంతోషాన్ని చూశాడు. అనారోగ్యంతో ఉన్న అందరూ ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థించగలగాలి. ఆయన యొద్దకు వెళ్ళి స్వస్థపరచమని వేడుకోవాలి. తాను ఒంటరినని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నిరాశ చెందకూడదు. తల్లిదండ్రులు మరచినా తాను మరువనన్నాడు ప్రభు. అంతటి మహనీయుడు మనకు అండగా ఉంటే నిరాశ చెందనవసరం ఉందా? ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానించుదాం ప్రియ స్నేహితులారా. మరి జ్వరం పట్టినటువంటి సీమోను అత్తగారిని ప్రభు స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. మరి వాక్యంలో చదువుకున్నట్లు అనేక మంది రోగస్తులను, రోగపీడితులైన వారందరినీ వారు బంధువులు యేసు వద్దకు తీసుకువచ్చినప్పుడు ప్రభు వారిలో ఒక్కొక్కని మీద తన హస్తములను ఉంచి వారందరినీ స్వస్థపరిచారంట. ఈనాడు మరి అనేక మంది వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నాం.
ఎందుకని మనకి స్వస్థతలు జరగటం లేదు, మంచి ఆరోగ్యం రావటం లేదు అంటే ప్రభువునందు దృఢమైన విశ్వాసాన్ని మనకి లేదని అనుకోవాలి. ప్రియ దేవుడు కరుణామయుడు, ఆయన చెంత ఉండగా ఆయన చెంతకు చేరి ఆ ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలి వేడుకుందాం. ప్రభువా, మేము పాపాలతో వచ్చాము, రోగాలతో వచ్చాము, అబద్ధీకులుగా వచ్చాం, దొంగతనం చేసి వచ్చాం, మోహ పాపములు చేసి వచ్చాం, మమ్మలను క్షమించని కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభు చెంతకు చేరుకుందాం. దయగల దేవుడు ఆయన యొక్క దయా కనికరం గల హస్తాలను మనపై ఉంచి మనందరినీ స్వస్థపరచుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.